వీడియోలో యూస్ చేసిన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే కింద లింక్స్ మీద క్లిక్ చేయండి. ఒక్క నిమిషం రా బాబు, ఒక్క నిమిషం. ఆగండి రా ఆయన గురించే మాట్లాడాలా నేను. 2-4-5 మాటలు మాట్లాడతా. కాసేపు ఒక్క నిమిషం నువ్వు మాట్లాడితే కానీ ఆగరు. ఇప్పుడు ఏంటంటే ఎవ్వరు మాట్లాడినా అది ఎంత మంచి ఒక్క నిమిషం అంకుల్ మాట్లాడతారు కదా, ప్లీజ్ సైలెన్స్. ఓకే, మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. వాళ్ళు ఇప్పుడు మధ్యలో ఏమైనా అరిచినా అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకోండి, అంతే. ఓకే, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బుచ్చిబాబు పెట్ట కొంచెం కోత ఘనం, అది పిఠాపురం పెట్ట. అయితే ఒక్క నిమిషం, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరిని చూసే నేర్చుకున్నా. ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది రవితేజ గారు. మీ అందరికీ తెలుసు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, వెనక ఏదీ లేదు, ఛాలెంజ్ చేసి నిలబడ్డారు. మనిషిగా ఎట్లా ఉండాలో, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒకటిగా ఉండడం, ఒకటిగా ఉండడం, ఒకే రకంగా ఉండడం రవితేజను చూసి నేర్చుకుంటాయా. ఎంత తాత్విక చింతనో తెలుసా. ఒక్క మాట చెప్తా, దయచేసి అందరు వినాలి. ఇది ఒక ఇన్సిడెంట్, ఇరుముడి కాదు, మన మీ తోటలో చేసిన సినిమా ఎందుకు గురుగారు? మాస్ జాతర. ఒక్క విషయం మీరు అందరు వినాలి. మాస్ జాతర షూటింగు ఒక తోటలో, శంకరపల్లి తోటలో రైల్వే స్టేషన్ సెట్ వేశారు. అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇదిగో ఈ అబ్బాయి రవితేజ, ప్రవీణు, నేను, హైపరాది మొత్తం అందరం ఉన్నాం. ఇంతలోకి ఒకరు అన్నారు, సార్ అన్నయ్య గారు ఇది మీదేనంట కదా అని అన్నారు. అంటే 26 ఎకరాల మామిడి తోట కొన్నప్పుడు ఏదో 12 లక్షలు, ఎప్పుడో. ఈ రోజున అది 100 కోట్లు. వినాలి. అయ్య బాబోయ్, ఇంత కోట్లయిందా అన్నయ్య అనంటే, ఎరిపోవా ఇవన్నీ ఎడే ఉంటాయి రాయ్, మనమే పోతాం.